ఒక అబ్బకి అమ్మ కుట్టి నా కొడుకు అయితే నాతో వచ్చి మాట్లాడు, ప్లేసు టైము డేట్ చెప్పుని ఊరంతా దండరా కొట్టించి కూర్చోబెడతా. తొక్కలో సారీ. ఏం సారీ? మూడో నిర్ణయం అండి. 5 లక్షలు 8 లక్షలు గేమ్లు చెప్పాను కదా. ఇప్పుడు ఎవరు మారారు కదండి, 1,00,000 కోట్లు పెట్టినా ఎవరు మారారు. ఆ సమాజంలో బతుకుతున్నాం. అయితే నేను ఏదో మాటలో తాగేసి మాట్లాడిన మాట కాదు అది. నాకు ముందు నుంచి ప్లానింగ్ ఉంది. ఊరు మారాలి అంటే చెప్పుతో ఒకరికి వెళ్ళి మనం కొట్టలేము, జుట్టు పట్టి ఎవరిని చెప్పలేము. అయితే నా ఆయుధం అది, నా అస్త్రం అది ఏంటంటే అలా తాగేసి ఒక అబ్బకి అమ్మకి పుట్టి నా కొడుకులు అయితే తప్పుడు పనులు చెయ్యరు, 10 మంది నాశనమయ్యే దారులు ఎంచుకోరు, అలా చెడిపోకూడదు అని బరాబర్ చెప్పిన. ఒక అబ్బకి అమ్మకి పుట్టి నా కొడుకు అయితే అలా చేయకూడదని. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాస్తవం అది నా మాటలో మాట తడబడింది కాదు, అది నా ఆయుధం, నా బ్రహ్మాస్త్రం, ఒక రామబాణం, ఒక విష్ణు గోవర్ధన చక్రం అది. ఎందుకంటే నేను చేస్తున్న ప్రతి వీడియో, నేను చేసే ప్రతి వీడియో ఆడు బోర్డు పెడతా. ఆ బోర్డు పెట్టేంత వరకు మారారు కదా. ఈ మాట చెప్తే మనం చెప్పుతో కొట్టినట్టు కాదు, చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు నేను సారీ చెప్పాలంట. ఎందుకు చెప్తాను సారీ? అది ఏ విధంగా సారీనో ఒకసారి వినండి. ఇప్పుడు తప్పుడు నా కొడుకులు అయితే ముందు నుంచి చెప్తున్నా, తప్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సారీ అయితే లేదు అని. కానీ నేనంటే అభిమానం, గౌరవం, ప్రేమ మన అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం సారీ చెప్దామనుకున్నా కానీ వాళ్ళు తప్పు చెయ్యరు. వాళ్ళు సారీ చెప్పించుకోవడానికి ఆడ ఎటువంటి ఇది లేదు, సింక్ అవ్వట్లేదు. ప్లస్ ఇప్పుడు నేను దేని మీద అయితే సారీ చెప్పాలనుకున్నానో అసలు ఆ పదమే బ్రహ్మాస్త్రం. ఇంకా సారీ అనే దానికి అర్థం ఏమైనా ఉందా? ఏమో బాబా, అది మన అస్త్రం, ఆయుధం అది. ఆ సారీకి ఏమైనా అర్థం ఉందా? సారీ లేదు, తొక్కలో పూరి లేదు. సారీ చెప్పాలంట. ఏం చెప్పాలంట? సారీ. తొక్కలో సారీ. ఏం సారీ? గది. సారీ లేదు, పూరి లేదు. కఠినమైన నిర్ణయం చెప్పాను కదా, 1వ పాయింట్. ఆ నిర్ణయం ఏం లేదు. ఎవరు తప్పు చేసినా నాలాగా ఎవడన్నా చేసే ధైర్యం ఉందా అని చూపించుకుందామనేసి ఆలోచించాను నేను. నాకు వేలెత్తి చూపించారు కదా, వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉండాలని నేను ఊర్లో స్టార్టింగ్, ఇక్కడ ఏదైతే మొదట కెమెరా పెట్టానో ఊరి స్టార్టింగు, అక్కడి నుంచి దిగదాలు ఉంది ఎండింగు, అక్కడ దాకా మోకాల మీద పోదామనుకున్నా. దేని మీద? మోకాల మీద నడిచి నేను ఇప్పటిదాకా చేస్తున్నదంతా అలా చెప్పుకుంటూ పోదామనుకున్నా. కానీ వస్తా దానిలో ఒకటి ఆలోచించా, ఈ తప్పుడు నా కొడుకుల కోసం నేనెందుకు నడవాలి? మా మారేమ్మ గుడి ఉంది, ఏదైతే మా కులదేవత ఉందో, అమ్మవారి దగ్గర కూర్చొని మోకాల మీద నడిచినా కొద్దిగా అర్థం ఉంటుంది, కొద్దిగా పుణ్యం ఉంటుంది. ఈ తప్పుడు నా కొడుకులు తప్పుల దారిలో వెళ్తున్న వాళ్ళకి కొద్దిగా మంచి దారిలో తీసుకెళ్తాదేమో, అక్కడన్నా చేద్దామనేసి అక్కడ 3 రౌండ్లు వేసాను నిన్న. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేయం. మనిషి అన్న తర్వాత తప్పు ఒప్పులు సహజం కదా. తప్పు జరిగితే సారీ చెప్తారా? ఏం చెప్తారు? సారీ. తప్పు జరిగినప్పుడు ఏం చెప్పాలి? సారీ చెప్పాలి. నా సిద్ధాంతంలో ఉంది, నాకు నా జెండా ఆవిష్కరణ వీడియోలో ఉంది కూడా, చూడండి ఒకసారి. తప్పు ఒకవేళ జరిగితే తప్పు ఒప్పుకునే తత్వం మా విప్లవం ఉంది. అయితే ఇప్పుడు నేను తప్పు చేశానని కాదు, నేను తప్పు చేస్తే ఎంతవరకైనా వెళ్తాము, సారీ చెప్తాము, ఆయన కాళ్ళు కడిగి నెత్తి నీళ్ళు పెట్టి చల్లుకుంటాము, కాళ్ళ కింద దూరమన్నా దూరుతాము. అందుకనే నేను చూపించాలని ఒకవేళ తప్పు చేస్తుంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్దామనుకున్నా. ఆ మూర్ఖుల కోసం నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలని మారేమ్మ తల్లి దగ్గర తిరిగిన. అది మోకాల మీద ఎందుకు నడవాలనుకున్నానంటే, నాలాగా అంటే ఇప్పుడు నేను తప్పు చేశానని వేలెత్తి చూపించినారు కదా, నేను తప్పు చేశానంటే తల వంచుకొని నేను చేసినట్టు మోకాల మీద నడవగలను. నా మీద నిన్నటి దాకా వేలు లేపిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేస్తున్నా. నాది తప్పు అయింది అని ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఒకవేళ నాతో తప్పు అయింది, తెలిసో తెలియక నాతో కూడా తప్పు అయింది, నేను కూడా నీలాగా నడవగలను అని ఛాలెంజ్ చేసేవాడు ఉన్నాడా అని నడిచా. రెండవది, నేను రాజకీయంలో వెళ్తున్నా, ఊరి మంచి కోసమే చేస్తాను తప్ప స్వలాభం కోసం చెయ్యను అని చెప్పేవాడు నా కొడుకైనా ఉన్నాడా అని చూపించడానికి నడిచా. ఊరి దేవాలయం 12 సంవత్సరాలుగా పెండింగ్ ఉంది, 10-12 సంవత్సరాలుగా. ఎవడైనా సరే నేను ఈ గుడి నిర్మాణం ఇన్ని రోజులు చేసి చూపించకపోతే ఇలాగే మోకాల మీద నడుస్తాను అని చెప్పేవాడు, అలా ఛాలెంజ్ చేసి చూపించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని చెప్పడానికి నడిచా. ఇంకోటి, ఒక కఠినమైన నిర్ణయం అయిపోయింది. 2వ కఠినమైన నిర్ణయము, నాకు కొద్ది తాగడం అలవాటు ఉంది. నేను ఊరి సభ పెట్టినప్పుడే చెప్పిన, నాకు ఒక తాగడం అలవాటు ఉంది. ఎందుకు తాగుతానంటేనండి, నాకు 20 బండ్లు ఉన్నాయి, బయట 100 బండ్లు మెయింటైన్ చేస్తా. డ్రైవర్తో, బండి ఓనర్లతో, ఆఫీసర్లతో అందరితో మెయింటైన్ చేయాలి. నాకు బిల్లులు రావు, నాకు 1,00,000 టెన్షన్లు ఉంటాయి. నాకు తాగుడు కొద్దిగా అలవాటు ఉంది, దగ్గర 7-8 సంవత్సరాలు అనుకుంటున్నా. అది తగ్గించుకోవాలని అవ్వట్లే నా వల్ల. నేను ఇంకోటి ఏంటంటే, తాగేది నేను ఇంట్లోనే 95% ఇంట్లో తాగితే, ఒక 5% ఎప్పుడో ఒకసారి బయట ఫ్రెండ్స్తో తాగుతా. ఊరికి వచ్చినా కానీ ఇంట్లోనే తాగుతాను తప్ప
ఊరి బయట ఎక్కడికి వెళ్ళను. ఏదో పండగ వాతావరణం ఏదన్నా ఫంక్షన్ జరిగిందంటే మాత్రమే బయట పోతా నా ఫ్రెండ్స్తో, అంతే తప్ప. అందులో ఇంకోటి 10 మందికి తినిపిస్తా తాపిస్తాను, కానీ ఎవడో తినిపిస్తా తాపిస్తాడని అయితే ఎప్పుడు ఆశించాను నేను. ఊర్లో అందరికీ తెలుసు, బయట ఉన్న నా స్నేహితులు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఒకడు ఏదైనా పార్టీకి వెళ్ళినా కానీ ఒకడు చేయి పెట్టే లోపలే నా చేయి టేబుల్ మీద ఉంటుంది. అది నేను అంటే 10 మంది తాపిస్తాను కానీ ఒక్కటి తాగను. ఇంకోటి తాగి అల్లరి చేయడం అంటూ మనకు ఉండదు. ఎవరితో గొడవలు వేసుకోవడము, వాడితో గొడవ వీడితో గొడవ మనకు అలవాట్లేదు. నేను తాగినా కానీ ఏదైనా వాతావరణం ఉండి తాగినా కానీ డ్యాన్స్ చేస్తా. ఇప్పుడు మా జాతర ఉంది, వినాయక చవితి ఉంది, పిల్లల పండుగ ఉంటాయి, ఎంజాయ్ చేస్తా, 10 మందికి నగిస్తా, మాట్లాడతా, కామెడీ చేస్తాను. కానీ ఎవ్వరికి అనరాని మాట అనడం మనకు అలవాట్లేదు తాగినా కానీ. అది నా స్వభావము. నా చరిత్రలో తీసుకుంటే ఒక 10-12 సంవత్సరాలు తీసుకుంటే, ఒక 5 సంవత్సరాల ముందర మా పెద్దనానే ఉన్నారు, మా ఇంటి వెనుకలే ఉంటారు, చాకు ముఠాప్ అని, పెద్దనాన్న అని. వాళ్ళ ఇంట్లో బయట నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి, బయట నుంచి. ఇక్కడ వాడు కాదు, ఎవడో నాటతను, వాళ్ళు ఇంట్లో పని కోసం పిలుచుకున్నారు. అయితే నేను కూడా తాగున్నా, ఆయన కూడా తాగున్నారు. ఏదో మాటలో ఏ ఊరు ఏందని అడుగుతున్నప్పుడు అతను నేను ఇక్కడే మన నానంద ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పాడు. ఐడి చూపించమని చెప్పిన, ఎవరిదో డ్రైవింగ్ లైసెన్స్ చూపించినాడు. అది చూస్తే వాడిది ఫోటో లేదు, ఎవరిదో ఉంది. ఏంది బాబు నీది ఇది కాదు కదా అంటే, నువ్వెవడరా నాకు అడిగేవాడివి అని చెప్పినాడు. అప్పుడు ఒక్క చెంపదెబ్బ కొట్టినా ఆ రోజు నేను వాడికి. చెంపదెబ్బ కొట్టా, గొడవ వద్దని వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చిన, మా పెద్దనాన్న ఇంట్లో వచ్చి పడుకున్నా. నేను కొట్టానని మా పెద్దనాన్న ఇంటోళ్ళు పెద్ద రాదంతం బయట ఫుల్ ధూమ్ ధామ్ చేస్తున్నారు. నేను పోయి పడుకున్నా ఇంట్లో. నాతో పాటు తాగిన నా తమ్ముడితో గొడవ పెట్టుకున్నారు. అంటే వాడితో గొడవ మాట అరుస్తున్నారు. ఇంకా తర్వాత నాకు రావాల్సింది వచ్చింది, తప్పనిసరి పరిస్థితిలో రావాల్సి వచ్చింది. బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చి ఎలాగో తాగున్నా, మాట నేను కూడా ఆ రోజు ఫైర్ అయిపోయి వాడు ఎవడు ఒక చిన్న లాజిక్ పట్టినానండి నేను. ఇక్కడోడు కాదు, వాడు ఆతంకవాది ఉండొచ్చు, ఉగ్రవాది ఉండొచ్చు, నక్సలైట్ ఉండొచ్చు, ఇంకెవడైనా ఉండొచ్చు. వాడిది ఎటువంటి ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా మీరు ఊర్లో ఎలా ఉంచుతారు, ఇంట్లో ఎలా ఉంచుతారు, రేపు చుట్టుపక్కల బిడ్డలకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని బరాబర్ అడిగినా సమాధానం లేదు. 100 ఫోన్ చేసిన, అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందర పోయి ఫోన్లు కొట్టి వదలలే నేను. ఆఖరికి ఎస్ఐ వరకు ఫోన్లు కొట్టించి ఆన్లైన్ ఫోన్లు కొట్టి దగ్గర 1 గంటకో 2 గంటలకి 2 కానిస్టేబుల్ని పంపే వరకు వదలలేదు నేను. వచ్చి మా పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేపించిన, క్వశ్చన్ మార్క్ వేయించిన, అంత చేసినా నేను. అంటే నేను తప్పు చెప్పట్లే, ఒక్క గొడవ తప్ప నా 10-12 సంవత్సరాలు చూసుకుంటే ఎవరితోనూ గొడవ లేదు మనకి. 10 మందికి మంచిగా చేస్తాను తప్ప ఎవ్వరికి అన్యాయం చేయము. అయితే ఇప్పుడు కఠినమైన నిర్ణయం ఏంటంటే, లేదా నా బిడ్డలు ఉన్నారు, వెనకాల 2 ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. నేను మందు లేదే నాకు నిద్ర రాదు, నాకు మెయిన్ నిద్ర రాదనమాట. కఠినమైన నిర్ణయం ఏంటంటే, వచ్చే 90 రోజులు, రేపు 16వ తేదీ నుంచి వచ్చే 90 రోజులు అసలు మందు ముట్టకూడదని శివుని మీద ప్రమాణం చేస్తా. మందు అయితే ముట్టను. నేను ఒకసారి మాట ఇచ్చానంటే పక్కన నిలబడతా, అది కూడా శివుడి మీద. అందుకనే అది నాకు లైఫ్లోనే కఠిన నిర్ణయం. అదిగో నా బిడ్డలు ఉన్నారు, అడగండి, ఒక్క రోజు కూడా ఉండలేను తాగకుండా. నాకు అది ఒక అలవాటు ఉంది, బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అయితే ఆ 16వ తేదీ మందు తాగని, ఇది 2వ కఠినమైన నిర్ణయం నా లైఫ్లోనే. 3వ నిర్ణయం అండి, 5 లక్షలు 8 లక్షల గేమ్లు చెప్పాను కదా, రేపు ఫిబ్రవరి ఎండింగ్ కల్లా పెడతాను. మా ఊర్లోనే ఉంటుంది గేము. ఆ గేమ్ గురించి, ఆ ఛాలెంజ్ గేమ్ 5 లక్షల ప్రైజ్ మనీ గురించి ఇంకో వారం 10 రోజుల్లో ఒక వీడియో పెడతాను. 5 లక్షల గేమ్ ఏం లేదు, మన మంజుమేల్ బాయ్స్లో ఉంటుంది కదా, స్టార్టింగ్లో వాళ్ళు ఇటుపక్క 8 మంది అటుపక్క 8 మంది లాగేసుకుంటారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఒక జెండా కడతాము, ఇరు వైపుల నుంచి లాగుతారు. వీళ్ళు కానీ ఇది క్రాస్ చేసి వీళ్ళు లాగేసినారనుకోండి, వీళ్ళకి ఇది క్రాస్ అయిపోయినారనుకోండి, వీళ్ళు విజేత. వీళ్ళు కానీ వీళ్ళని లాగేసి ఇది క్రాస్ చేపించేశారనుకోండి, లైన్ ఉంటుంది, వీళ్ళు విజేత అవుతారు. ఇది గేమ్ అనమాట. ఇది ఏ విధంగా పెట్టగలుగుతున్నాను, దీని రూల్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒక వీడియోనే పెడతాను. ఈ వీడియో వచ్చేసి నేను ప్లాన్ చేసి ఆ వీడియోలో చెప్తా. 5 లక్షల ప్రైజ్ మనీ అయితే ఉంటుంది గెలిచిన వాళ్ళకి. ఇంకోటి 8 లక్షల గేమ్ అండి. 8 లక్షలది ఏం లేదు, నేను ఎంక్వైరీ చేసిన క్రికెట్ టోర్నమెంట్ అనమాట. సమ్మర్ హాలిడేస్లో క్రికెట్ టోర్నమెంట్ ఉంటుంది. నాకు తెలిసి అనంతపురం డిస్టిక్ ప్లస్ సత్యసాయి డిస్టిక్లో 1,25,000 కంటే ఇప్పటిదాకా దాటలేదంట. నేనైతే ప్రైజ్ మనీ ఏకంగా 8 లక్షలు పెడుతున్నా. బట్ అదైతే ఫిక్స్. దానికైతే ఇంకా టోర్నమెంట్ తెలుసు కదా, సేమ్ అవే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గ్రౌండు ఏ విధంగా అనేది మొత్తం నేను తర్వాత వీడియోలో దీని గురించి కూడా ఒక సపరేట్ వీడియో తీస్తాను. ఈ క్రికెట్ టోర్నమెంట్ గురించి సమ్మర్ హాలిడేస్లో ఉంటుంది, అదైతే ఫిక్స్. అది మాత్రం నోటేట్ చేసుకోండి. ఇంకా ముందు నా వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేసుకోండి? నేను చేసిన ఈ కార్యం మంచిదా చెడ్డదా, మీ ఒపీనియన్ అనేది కామెంట్ తప్పకుండా చేయండి. ఏం చేయాలి?
నచ్చితే లైక్ కూడా చేయండి. ఏం చేయండి? డన్. క్లోజ్. కూడా నీ కరుణ కరువై మా బ్రతుకు బరువాయవో దేవా. దూరం కాదు. ఆ కాశీలో కలుగున్నావో అక్కడి కులెలు నీవు అంత కలుగున్నావో అక్కడి కులెలు నీవు అంత కలుగున్నావో మాకు నీ వంతు నీకు వస్తున్నాము మగడు ఇదవై మమ్ముల కాపాడరావయ్యా మగడు ఇదవై మమ్ముల కాపాడరావయ్యా. కొండలున్నా ఒలిగారు కూడా దేవా వెండి కొండలున్నా ఓలిందరు కూడా నీ కరుణ కరువై మా బతుకు బరువాయవో దేవా. अजी दी रोड सा मैं फरवा होता पड़ जाओ.